ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. దేవప్రసమీక్షలు స్వాగతం. ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశిలో మూల నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం ఉంటాయి. మీ అందరికీ 2025 సంవత్సరం మార్చి నెల 1 నుంచి 15 వరకు ఎలా ఉందో చూద్దాం. మిత్రులు, మీ అందరూ కొన్ని ముఖ్యమైన సూచనలు. ఈ సంవత్సరం గోచారంలో ప్రధానంగా గురుడు, శని, రాహు, కేతు రాశులు మారుతున్నారు. మీకు అర్ధాశ్రం శని ప్రారంభమవుతుంది తొందరలో. వీడియో అందజేస్తాను, చూడండి. పరిహారాలు ఏం చేయాలి, ఏం జాగ్రత్త తీసుకుని వీడియో అందజేస్తాను. అలాగే ఈ ఉగాది వీడియోలు కూడా అందజేస్తాను. నెలకి 2 సార్లు జరుగుతున్న నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో ఈ నెలలో 5వ తారీఖున జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. కొత్తగా పాల్గొనే వాళ్ళ కోసం మీకు ఒక వీడియో అందజేస్తాను, చూడండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. 2 ఆఫ్ కప్స్ ఇంకా తీసుకుందాం. 3 ఆఫ్ సోర్డ్స్ ఇంకా తీసుకుందాం. 4 నలుగురితో కలవాలి. ఈ సమయంలో మీరు అందరితో కలవడం అవసరం. మనసుని గాయపడే సంఘటనలు, మనసుని ఇబ్బంది పెట్టే సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మనకి సంతోషం ఉన్నప్పుడు నలుగురితో పంచుకోక్కర్లేదు, మన డబ్బు మనం ఖర్చు పెట్టుకోవచ్చు. కానీ బాధ ఉన్నప్పుడు, వేదన ఉన్నప్పుడు నలుగురితో కలవాలి. మన భారం దింపుకునే ప్రయత్నం చేయాలి. ఈ సమయంలో మీకు అది అవసరం. అందరితో కలవండి, మనసులో భారాన్ని దింపుకునే ప్రయత్నం చేయండి. జీవితంలో రిస్క్ తీసుకుంటే ప్రాఫిట్ ఉంటుంది అనే మాట వాస్తవం. కానీ ప్రతి సందర్భం రిస్క్ అనేది మంచిది కాదు. ఎవరితో ఎలా ఉండాలి, ఎంతలో ఉండాలి తెలుసుకోవాలి. అందరితో కలవాలి, అందరినీ కలుపుకోవాలి, సహాయం చేయాలి, సహాయం తీసుకోవాలి. తీసుకున్న సహాయం, చేసిన సహాయం ఏదైనా కానీ మీకు భారం అవ్వకుండా చూసుకోండి. ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ జస్టిస్, ప్రజెంట్ పేజ్ ఆఫ్ కప్స్, ఫ్యూచర్ 10 ఆఫ్ వ్యాండ్స్. మీ పాస్ట్లో రూల్స్, లాజిక్లు మాట్లాడుతూ ఉన్నాం. ఎలాగున్నా ఏం చేసినా కానీ మీకు వస్తుంది, వచ్చేది వస్తుంది అనే ధైర్యంతో మీరు ఉండడం, కొంత నిజాయితీతో కూడి ఉండడం, ఇది మంచిదే. దానివల్ల పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. రూల్స్ మాట్లాడడం కొన్నిసార్లు ఇబ్బంది రావచ్చు, కానీ మీరు వాస్తవంలో జీవించడం మూలంగా మీకు ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ప్రజెంట్లో ఒక క్రిటికల్ ఇష్యూ వస్తుంది, ఏదో ఒకటి ఉద్యోగంలోనా, కుటుంబంలోనా, పర్సనల్ లైఫ్లోనా, దాన్ని మీరు సాల్వ్ చేస్తారు. ఆ సాల్వ్ చేయడంలో మీ గౌరవ మర్యాద పెరుగుతాయి. అలా సాల్వ్ చేయడం మూలంగా మీ గౌరవ మర్యాద పెరుగుతాయి. మీరు ఏదైనా సాధించగలరు జీవితంలో అనేటువంటి నమ్మకం మీ మీద మీకు వస్తుంది, మీ మీద సమాజానికి కూడా వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీ మీద మీకు వస్తుంది, మీ మీద సమాజానికి కూడా వస్తుంది. ఫ్యూచర్లో 10 ఆఫ్ వ్యాండ్స్. అదనపు భారాలు పెరుగుతాయి, ఒత్తిడులు పెరుగుతాయి. కుటుంబ బాధ్యతల, ఆర్థికమైన ఒత్తిడిల ఏదైనా కానివ్వండి, ఏదైనా కానీ కొంత ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం కొంత కనబడుతోంది. అనవసరం భారం, అనవసరం కమిట్మెంట్లు లేకుండా చూసుకోవడం మీకు ముఖ్యమైనటువంటి సూచన. కుటుంబపరంగా, సామాజికంగా మీకు ఎలా ఉంటుంది? కుటుంబపరంగా ఎలా ఉంటుంది? హీరోఫాంట్. కుటుంబపరంగా గౌరవ మర్యాదలకు ఏం లోటు ఉండదు, గౌరవంగానే ఉంటుంది, ప్రశాంతంగా కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు ఏముండవు. కుటుంబపరంగా మీకు గౌరవ మర్యాదగా ఉంటుంది. సామాజికంగా ఎలా ఉంటుంది? 5 ఆఫ్ కప్స్. ఎవరిని పట్టించుకోవద్దు. సామాజిక సంబంధాలు అనేటువంటివి ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి. ఎంతసేపు ఇచ్చాం కానీ ఇస్తాం కానీ పుచ్చుకోవడం మన జాతి కాదు. వాళ్ళు ఇవ్వకపోతే మనం నోరు మూసుకుండాలి అంటే నడవదు. సామాజిక సంబంధాల్లో గివ్ అండ్ టేక్ పాలసీ ఉండాలి. ఇది మీరు ఆచరించాలి. మీరు ఇవ్వాలి, మీరు పుచ్చుకోవాలి. మీరు ఒక వన్ వేలో ఆలోచించకూడదు. అది గుర్తుపెట్టుకోండి. శనిగ్రహ ప్రభావం మీ మీద ప్రారంభమై ఉంటుంది. కొంత సామాజిక సంబంధాలు రిపేర్ చేసుకునే అవకాశం కనబడుతోంది. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ సోర్డ్స్. జాగ్రత్తగా ఉండండి, హార్ష్గా మాట్లాడద్దు. అందరితో కలుసుకోండి. మీకు చెప్పాక కలుపుకోవాలి, కలవాలి. కలుపుపోతూ ఉండాలి, కలుస్తూ ఉండాలి అందరితో. ఉద్యోగంలో మీకు అవసరం అది. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనే పాలసీలే వెళ్ళాలి తప్ప మీరు అనవసరం ఘర్షణ వాతావరణం రాకుండా చూసుకోండి. ఉద్యోగంలో జాగ్రత్త అవసరం, లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం కనబడుతోంది. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? నైట్ ఆఫ్ కప్స్. మీరు ఏదైనా మార్పు కోసం ప్రయత్నం చేస్తే చివరిదాకా వచ్చి పెండింగ్ పడే అవకాశం ఉంటుంది. పెండింగ్ పడకుండా ఏం చేయాలో చూసుకుని మీరు ప్రయత్నం చేయండి. ఉద్యోగం ఉండి ప్రయత్నం చేసేవాళ్ళు, ఉద్యోగం లేక ప్రయత్నం చేసేవాళ్ళు, ఫారిన్ ట్రావెలింగ్ ప్రయత్నం చేసేవాళ్ళు ఎవరైనా కానీ గట్టిగా ప్రయత్నం చేస్తే కొంత కార్యసిద్ధి జరిగే అవకాశం, కష్టం మీద కార్యసిద్ధి కనబడుతుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఏస్ ఆఫ్ పెంటికల్స్. అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది. ఎటువంటి ప్రత్యేక ఇబ్బందులు ఏమి ఉండవు. వ్యాపారాలు అందరికి కూడా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, గౌరవప్రదంగా ఉంటుంది. ఆర్థికంగా ఎలా ఉంటుంది?
ఏస్ ఆఫ్ కప్స్, ఊహించని లాభాలు, ధన లాభాలు కలుగుతాయి. మీరు వ్యాపారంలో ఉంటే వ్యాపారంలో వృద్ధి కలుగుతుంది. ఉద్యోగంలో ఉంటే శాలరీ హైక్ లాంటి ఏదైనా వచ్చి ఆ ఏరియాస్ అవన్నీ వచ్చి ఎక్కువ మొత్తం డబ్బు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? డెత్ కార్డు తీసుకోవాలి. స్ట్రెంగ్త్, ఏమైనా సమస్యలు ఉంటే తీరతాయి. అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే మీరు ఫోర్స్ఫుల్గా మీరు వాటిని కంట్రోల్ చేసుకుంటూ ఉంటే, అంటే హై బీపీ అనేది కానీ షుగర్ అనేది ఏదైనా ఉంది, మీరు పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతున్నారు, వాటి రియాక్ట్ అయ్యి మీరు హెల్త్ గురించి కేర్ తీసుకుంటారు. ఆరోగ్యపరమైన సమస్యలు ఏమైనా ఉంటే తగ్గుతాయి, బాగుంటుంది ఆరోగ్యపరంగా. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? 5 ఆఫ్ సోర్స్, మీరు అనుకున్న దాన్ని మీరు విజయం సాధిస్తారు. ఈ 5-6 తారీఖుల్లో మంచి వార్తలు వింటారు. ఈ ఆర్థిక విషయాల వాటిలోనూ కూడా మంచి వార్తలు వింటారు. కోరుకున్నది సాధిస్తారు, కోరుకున్నది పొందుతారు. సక్సెస్ అనేది మీకు వస్తుంది. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? డెవిల్ కార్డు తీసుకోవాలి. 2 ఆఫ్ పెంటికల్స్ చెప్తాను. ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? 2 ఆఫ్ వ్యాండ్స్, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? 5 ఆఫ్ పెంటికల్స్, విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది? సంతానపరంగా ఎలా ఉంటుంది? 3 ఆఫ్ వ్యాండ్స్, విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది? స్టార్, మగవారు జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి ట్రాపులను పడద్దు, మోసపోవద్దు. ఈ ఆన్లైన్ రమ్మీలు ఇలాంటివి ఉంటాయి కదా, వీటిల్లో మోసపోయే అవకాశం ఉంటుంది. బెట్టింగ్లో వాటిల్లోనూ డబ్బులు పోగొట్టుకునే అవకాశం. అవి మోసం అని తెలిసినప్పటికీ మోసపోతూ ఉంటారు. అలా మోసపోవద్దు. బిట్ కాయిన్స్ అని, ఇండియాలో మనకి క్రిప్టో కరెన్సీ లేదు కదా, ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే డబ్బులు వస్తున్నాయంటే పోయే అవకాశం ఉంటుంది. పక్కవాడికి వచ్చిందని చెప్పి మనం పెడితే మనం పోయే అవకాశం ఉంటుంది. అందువల్ల మోసపోకుండా చూసుకోండి. ఇది ముఖ్యమైనది. ఎమోషన్స్కి ప్రెషర్ పెట్టేసుకొని ఏదో చేసేయాలని చెప్పి ఏదో కొనేయాలనుకుని చేస్తే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఆడవారికి కొంతకాలం స్తబ్దంగా ఉంటుంది. అన్ని రకాల మార్పులు చేర్పులకి అవకాశం, అర్హతలన్నీ ఉండి జీవితంలో మార్పులు కోరుకుంటున్నప్పటికీ కూడా అంత మూమెంట్ రాదు ఈ సమయంలో. వైవాహిక జీవితం పర్వాలేదు, చెప్పుకోదగిన సమస్యలే ఉండవు. చిన్న చిన్న ఇబ్బందులు కానీ సాల్వ్ అవుతాయి, ఇబ్బంది ఏమి ఉండదు. సంతానపరంగా కూడా పర్వాలేదు, మంచి వార్తలు వింటారు. సంతానపరమైన ఇబ్బందులు దొరుకుతాయి, అనుకూల వాతావరణం ఉంటుంది. సంతానానికి సకల శుభాలు వస్తాయి. చేంజ్ ఆఫ్ జాబ్ కానీ, చేంజ్ ఆఫ్ లొకేషన్, పెళ్ళి అవ్వడం, పెళ్లి సంబంధాలు రావడం, ఇలాంటివన్నీ కూడా అనుకూల వాతావరణం సంతానపరంగా ఉంది. సంతానం కోరుకునేవారు సంతానం కలిగే అవకాశం ఉంది. అలాగే విద్యార్థి పిల్లలకి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు. అనవసరం బయట వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి ఇంట్లో వాళ్ళతో గొడవ పెట్టుకోవద్దు. మీ డబ్బు మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎంతవరకు అవసరం, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి. అనవసరంగా దేంట్లో కూడా ఇన్వాల్వ్ అవ్వద్దు. నక్షత్రాల వారిగా తీసుకుంటే మూల వాళ్ళకి ఎలా ఉంటుంది? లవర్స్, పూర్వాషాఢ వాళ్ళకి ఎలా ఉంటుంది? 10 ఆఫ్ కప్స్, ఉత్తరాషాఢ వాళ్ళకి ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ సోర్ట్స్. పూర్వాషాఢ వాళ్ళు చాలా బాగుంటుంది అన్ని రకాలు కూడా, ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏం లేవు. ఇందులో చెప్పినవి ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా శుభాలన్నీ కూడా పూర్వాషాఢ వాళ్ళకు ఉన్నాయి. సక్సెస్ వస్తుంది, కార్యసిద్ధి ఉంటుంది, అనుకూల వాతావరణం ఉంటుంది, బాగుంటుంది. మూలా నక్షత్రం వాళ్ళు అనవసరం టెంప్టేషన్కి గురవ్వద్దు, ఎమోషన్స్కి గురవ్వద్దు, వాస్తవంలో జీవించండి. ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరి మనస్తత్వాలు ఎలాగుంటాయి, మనం నమ్మిన వాళ్ళు ఎవరు, మనల్ని మోసం చేస్తున్న వాళ్ళు ఎవరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎమోషన్స్ గురవ్వకుండా వాస్తవంలో జీవించండి. అసహ్యం కలుగుతుంది సమాజం మీద, మనుషుల మీద. ఏంటి మనం వీళ్ళని ఎందుకు గుట్టుకలుగుతున్నాం, వీళ్ళ దృష్టిలో మనని ఒక పురుగులో చూస్తున్నారు మన వీళ్ళు అని చెప్పి మీకు తెలుస్తూ ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి ఉంటుంది. ఎమోషనల్గా వీక్ అవ్వద్దు, ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండి మానసికంగా దృఢంగా ఉండండి, ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. పర్సనల్ మ్యాటర్స్ ఎవరికి రివీల్ చేయదు, బయట చెప్పద్దు ఎవరికి. రహస్యం అనేది చాలా అవసరం. అనవసరం మాటలు, అనవసరం పనులు చేయవద్దు. హుందాగా ఉండండి. చిన్నపిల్లలా ప్రవర్తించకుండా ఉంటే మంచిది. తొందరపాటు, మాట జారడం ఇది వద్దు. చేసే పని, మాట్లాడే మాట సమానంగా ఉండాలి, ఒకేలాగా ఉండాలి. ఒకటి చేసి ఇంకోటి చేయడం, ఒకటి చెప్పి ఇంకోటి చేయడం, ఇలాంటి పనులు చేయవద్దు. పరిహారం ఏం చేయాలి? మూల వాళ్ళు ఏం పరిహారం చేయాలి? 9 ఆఫ్ వ్యాండ్స్, ఇంకొక వాళ్ళు తీసుకుందాం. రావట్లే పరిహారం. కింగ్ ఆఫ్ సోర్డ్స్, ఓం నమో భగవతే రుద్రాయ అనే రుద్రదశాక్షర మంత్రం జపం చేసుకుంటే అద్భుతమైన మంత్రము. పంచముఖాలతో కూడిన ఈశ్వరుడు, 10 చేతులతో పంచముఖ ఈశ్వరుడు, పక్కన అమ్మవారు ఉంటుంది, పార్వతీదేవి ఉంటుంది, అంబసహితంగా సాంబ సదాశివుడు, ఈయన 5 ముఖాలతోనే ఈశ్వరుడు. ఈయన ఆరాధన చేస్తే సమస్త శుభాలు కలుగుతాయి మీకు. పూర్వాషాఢ వాళ్ళు ఏం చేయాలి? పేజ్ ఆఫ్ పెంటికల్స్, సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి, వడుగు భైరవుని ఆరాధన చేసుకోండి. ఉత్తరాషాఢ వాళ్ళు ఏం చేయాలి? క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, ఇల్లు అంతా దిష్టి తీసుకోండి,
ఇంకో కార్డు తీస్తాను. క్వీన్ ఆఫ్ కప్స్. ఏమైనా మొక్కులు మొక్కున్నారో చూసుకోండి, లేదా దుర్గాదేవిని ఆరాధన చేయండి. ఓం దుమ్ దుర్గాయ నమః అని మంత్రం జపం చేసుకోండి, బాగుంటుంది. మొత్తమే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మోసపోకుండా చూసుకోండి. ముఖ్యంగా మూల వాళ్ళు, ఉత్తరాషాఢ వాళ్ళు మోసపోకుండా చూసుకోండి. మూలా నక్షత్రం కూడా మోసపోయే అవకాశం ఉంటుంది. ఎమోషనల్గా ఎలాంటి టెంప్టేషన్ లొంగకుండా దృఢంగా మీకేం కావాలి, మీరేం చేయాలి మీరు నిర్ణయించుకుని చేసుకుంటే మంచిది. ఈ పరిహారం కూడా 5 జరుగుతాయి చూడండి. శుభం భూయాత్.